పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈయన కూడా 20 మార్కులు వేయాలంట, 100కి 20 నుంచి 25 మార్కులు. మరి బోర్డర్లో కూడా పాస్ అయ్యే అవకాశాలు లేవని చెప్పి అంటున్నారు. రెవెన్యూ మంత్రిగా ఉన్నాడు, తెలంగాణలో ఉన్న భూముల మీద అరాచకం చేస్తున్నాడు. రాఘవ కన్స్ట్రక్షన్స్ పేరుతో చెయ్యని అరాచకం లేదు. ల్యాండ్ గ్రాబింగ్ ఆరోపణలు, వెలుగుమట్లలో జరిగినటువంటి సంఘటనకి ఈయన కూడా లింక్ ఉందని చెప్పి అంటున్నారు. పొంగులేటి భూములు ఆ వెలుగుమట్లకు సంబంధించిన సరౌండింగ్లో పొంగులేటి భూములు ఉన్నాయి, తుమ్మల భూములు ఉన్నాయి. వీళ్ళ భూములు కాపాడుకోవడానికే వాళ్ళ ఇళ్ళని విధ్వంసం చేసి పడేసిరనే అలిగేషన్స్ ఉన్నాయి. సో ఇట్లాంటి కీలక నాయకులందరూ కూడా ఓడిపోబోతున్నారు అంటే ఇప్పుడు ఏం ఎన్నికలు లేవు కానీ ఓడిపోయే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఒకవేళ వీళ్ళంతా ఓడిపోతారని చెప్పి ఆ రిపోర్ట్ రేవంత్ రెడ్డికి చేరింది. చేపించింది రేవంత్ రెడ్డే. సీక్రెట్ సర్వే ఎవరో చేపించలేదు, సీక్రెట్ సర్వే చేపించింది రేవంత్ రెడ్డే. వీళ్ళ మీద బ్యాడ్ రిపోర్ట్ పోయింది ముఖ్యమంత్రికి. ఇక ఏం చేస్తారు, ఇక చిన్నగా ఒక్కొక్కరిని పిలిచి మళ్ళీ ఎప్పుడైనా మీటింగ్ జరిగినప్పుడు ఇగో మీ రిపోర్ట్ ఇట్లా ఉంది,